తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ చేరికలు జోరందుకున్నాయి. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సమక్షంలో కంబాల శ్రీనివాస్ సహా పలువురు నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ జెండా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ కార్యక్రమానికి చెరుకూరి రామ్ కుమార్, సూర్యనారాయణరాజు, సోమ వీర్రాజు, ఏపీఆర్ చౌదరి హాజరయ్యారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. అనుచర గణంతో వందలాది మంది దళిత సోదరులతో భారతీయ జనతా పార్టీలో ప్రవేశిస్తున్నాడు. బిజీగా ఉన్నానని చెప్పారు. వారు భారతీయ జనతా పార్టీ చాలా సపోర్టర్. వారు ధన్యవాదాలు. పిఠాపురం అసెంబ్లీ కన్నా బీవీకే రాజు గారిని, కన్వీనర్ గట్టి సత్యనారాయణ గారిని, తొలి కన్వీనర్ వెలుగు గోపాలకృష్ణ గారిని, పెద్దాపురం కన్వీనర్ విత్తనాల వెంకట మేడం కూర్చో. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసంఘ అధ్యక్షుడిగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణా కటాక్షాలతో దేవి చౌక్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి, మతం అంటే జీవన విధానం. చాలామందికి చాలా ఛానల్స్లో, టీవీలో కూడా చెప్తుంటాను, మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుల్ని, కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోళ్ళనో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ నేను మాధ్యమాల్లో చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎదురుకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను. వారు కొంచెం స్టేజ్ మీదకి ఎదురుగా నిలబడడం కానీ నా పక్కన రావడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నేను నడుపుతున్నాను అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. దానిలో ముఖ్యంగా జగన్నాథ శర్మ గారు, ఆయన ఒక్కసారి ఎదురు ఖర్చు కనిపించాల్సి కోరుకుంటున్నాను. వారితో కలిసి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక 50 కేజీల పులిహార మా గోకవరం గ్రామంలో అమ్మవారి ఆలయంలో వితరణ చేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే నా అక్క కొడుకునట్టి మామిడి అయ్యప్ప, ఒకసారి ఎదురుకొచ్చి కనిపించాల్సిందిగా కోరుతున్నాను. మామిడి అయ్యప్ప తర్వాత నా చెల్లి కొడుకు కళ్యాణ్ ఎక్కడున్నాడు, అలాగే తామర్ల రాంబాబు గారు, ఎనకోటి దొరగారు, వీరందరి సహకారంతో నేను ఈరోజు ఇంత విశిష్టమైన 18 రకాల సేవలు నేను విశిష్టంగా చేస్తానంటే కారణం వీరందరి సహకారం లేకుండానే చేయాలి. అలాగే మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే నాకు ఎవరైతే తోడుగా నడుస్తూ నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టయితే వారిని అందరూ క్షమించమని కోరుకుంటూ వారందరి సహకారంతో ఈరోజు నేను ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి మొదటగా మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చిలుకూరు రామకుమార్ గారు, వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి నిల్చోండి సార్. చిలుకూరు రామకుమార్ గారు మొదటగా అబ్జర్వ్ చేసి నన్ను కలిశారు. అలాగే మట్టా మంగరాజు గారు, వారు కూడా ఒకసారి కనిపించాలి. మట్టా మంగరాజు గారు నాకు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు చేసేటప్పుడు నేను అందరికన్నా రాష్ట్రంలో 30,000 సభ్యత్వాలు చేయడం జరిగింది.
ఆఫ్లైన్ రికార్డ్స్ ఎన్నన్నా రాసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి. ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలామంది భయపడతారు. ఈ రోజుకి చాలామంది అంటే మన పార్టీ వదిలేస్తే మిగతా పార్టీల్లో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కడనే మన గౌరవాధ్యక్షురాలు వారి యొక్క అనుమతితో 30,000 సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డా నేను ఒక్కడిని. దీన్ని చూసినటువంటి వేటుకూర సూర్యనారాయణరాజు గారు వారు ఒకసారి నిలబడతాం కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి ఏంటి జగన్పేట నుంచి ఇంత స్పీడ్గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు నుంచోవలసిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదండి అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలామంది దాట్ల కృష్ణవర్మ గారు కానీ ఇలా వీరందరి సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరుని చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీలు ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయాల ఉద్దేశం లేదు. చాలామంది పార్టీల వారు నన్ను అడిగారు మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పని అడిగారు. నేను రాలేనండి, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవులని, ముస్లింస్ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుసులైనటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షలాది డాలర్లు పంపిస్తున్నారో భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్లు చూసేవాళ్ళం, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్ప ఎక్కడ ఏమి చూడలేదు మీరు. అది అలాంటి మహానుభావుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దున 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడుతున్నారు అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవీర భయంకరుడు అని నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా లేక మిలిటరీ వాళ్ళు ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మనకి భారతదేశానికి ఎంతో పెద్ద తీరం ఉంది. దానికి అది నిజంగా మనకి రత్నగర్భని, దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజుని మనం అందరూ అనుకుంటున్నాం ఏ పార్టీ వల్ల కూడా, అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను. మంచి అనుభవశాలి అయిన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశమంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలామంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్ళు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే
నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ముస్లిం సోదరులకు బాధపడిన వాడు చెప్తా, చైనాలో పందులను చంపి మసీదులు వేస్తారు. అది చాలా పాపం, అది వాడు సహించలేనిది. ఈ రోజుని అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమనంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా. అలాంటి అంటే భారతీయ జనతా పార్టీ చరిష్మా ఒకవైపు అయితే, ఆవిడ చరిష్మా ఒకవైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు, మీ క్లిప్పింగ్స్లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళాలకు ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు ఒక మొదటి నుంచి ఫెయిల్ అవుతూ వచ్చింది. నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదాం అంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తామని చెప్పిన మనసులో కోరుకునేవాడిని. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే ఆ మహాగణపతి సంకల్పించింది ఏంటంటే ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అంటే యేసుప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు 100వ పుట్టినరోజు జాయిన్ అవ్వడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అసలు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉండదు. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారు ఇచ్చిన డేట్లతోటి ఈ రోజున నేను చాలా మందిని, సూర్యనారాయణరాజు గారిని నిత్యం కలుస్తుండేవాడిని, చిలుకూరు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఇలా ఉన్నామని చెప్పి అనుకుంటే ఆయనకి నేను జాయిన్ అవుతాన దగ్గర నుంచి వస్తున్న ప్రపంచం చూస్తుంటే ఆయనకు మనసులో కోయి డ్యాన్సే వేస్తుంది. ఆయనకి అంత